బాతు బంగారుగుడ్డు. ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్యా పిల్లలు కూడా ఉన్నారు. అతనొక బాతుపిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ బాతుపిల్ల పెరిగి పెద్దదయింది. ఒకరోజు అది ఒక బంగారుగుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారుగుడ్డు చొప్పున ప్రతీరోజూ క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు రోజూ బంగారం లభించటంతో ఆనందంతో వళ్ళు మరిచిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు పేరయ్య దంపతులు, ఈ బాతు ప్రతీరోజూ ఒక్క బంగారుగుడ్డే పెడుతుంది కదా, దీని పొట్టలో చాలా బంగారుగుడ్లు ఉంటాయి. ప్రతీరోజూ ఒక్కొక్క బంగారుగుడ్డు కోసం వేచి చూడటం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కాని అందులో ఒక్క బంగారుగుడ్డు కూడా కనిపించలేదు వారికి. పేరయ్య దంపతులు నెత్తీనోరు కొట్టుకుని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి కృశించిపోయారు.